CMD న్యూస్ నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. పట్టణంలోని పోలా ఫంక్షన్ హాల్లో ఈ నెల 18వ తేదీన నిర్వహించే బీసీ సంక్షేమ సంఘమును విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉన్న చేనేతలకు బీసీలకు అందరికీ నేను చిరపరిచితురాలను అనుకుంటున్నాను. నేను ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నది ఏమంటే, రేపు 18వ తేదీ గుడ్ ఫ్రైడే రోజు పోలా ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బీసీ సభను బీసీ సోదరులు మరియు ధర్మారంలో అతి పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత సోదరులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ధర్మారము గత 50 సంవత్సరాలుగా బీసీలకు ప్రతిపత్తి కాదు, చేనేతలకు ప్రతిపత్తి కాదు. కాబట్టి మనము బీసీలము ఇన్ని రోజులకు మన సత్యకుమార్ యాదవ్ గారిని మన ఎలక్షన్లో బీసీలు మరియు చేనేతలు ఏకమయ్యి అకుంఠిత దీక్షతో ఈ ఊర్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా గెలిపించుకున్నాము. ఆయనని గెలిపించుకునేదానికి మనం కృషి జరిపినాము. దాని ద్వారా అర్థమవుతుండేది ఏమంటే, బీసీలు చేనేతలు ఏకమైతే ధర్మారంలోనూ ఈ రాష్ట్రంలోనూ సాధించుకోలేనిదంటూ ఏమీ లేదని మేము భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ సదస్సుకు ముఖ్య అతిథులు మన మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు మరియు బీసీ మినిస్టరు సవితమ్మ గారు మరియు పొరుగు నియోజకవర్గము కదిరి నియోజకవర్గము శ్రీ కందికుంటి ప్రసాద్ గారు మరియు మాజీ ఈ మినిస్టరు శంకర్ నారాయణ గారు మరియు మన ఎంపీ పార్థసారథి గారు, ఎమ్మెల్సీ మంగమ్మ గారు తదితరులందరూ చేస్తున్నారు. కాకుండా విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమంటే, మనకు తెలంగాణ నుంచి మన నాయకులు విచ్చేస్తున్నారండి. ఈ బీసీ నాయకులు విచ్చేస్తున్నారండి. జాజుల శ్రీనివాసులు గారు, ఆయన జాతీయ నాయకులు, ఆయన రావడం వచ్చేసి మన అదృష్టం అండి. మరియు మన చిరంజీవులు గారు రిటైర్డ్ IAS ఆఫీసరు, మానవ హక్కుల సభకు ఆయన అధ్యక్షులు, వారు కూడా వస్తున్నారండి. ఇది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి. వీరందరి సమక్షాన మన సభను మనము జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము బీసీలమందరము ఇబ్బడి ముబ్బడిగా, బీసీలు అందులోనే భాగమైన చేనేతలు ఇబ్బడి ముబ్బడిగా ఈ సభకు వచ్చి ఈ సభని జయప్రదం చేసుకోవాలా. ఎందుకంటే ఎన్నో కళ్ళు మనల్ని వీక్షిస్తున్నాయండి. ఈ బీసీలు పెట్టిన సభని జయప్రదం చేసుకోగలుగుతారా లేదా అని చాలా కళ్ళు వీక్షిస్తున్నాయండి. వాళ్ళందరికీ సమాధానంగా దయచేసి అందరూ ఇబ్బడి ముబ్బడిగా, చాలా పుంకాలుగా, గుంపులుగా వచ్చి మన సభను మనం జయప్రదం చేసుకున్నాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని కూడా చాటుకుందాము. మేమందరం కలిసికట్టుగా ఉన్నాము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికి వెనక్కిపోము, ఎవ్వరు భయపడిచ్చినా వెనక్కిపోము అనేది తెలిసిపోయేదానికే మనం ఈ సభను పెట్టుకుంటున్నాము. ఈ సభ ద్వారా మన ఐకమత్యాన్ని చాటుకోబోతున్నాము. అంతేకాకుండా ఈ సభకు మొట్టమొదట 9 గంటలకి ఈ ఎర్రగుంట సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నాము. యువకులు కూడా అందులో ఇంచుమించు 1000 మంది పాల్గొంటున్నారు. ఇంకా యువకులు ఎవరు ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి రండి. ఈ బీసీ జాతులకు చెందిన వాళ్ళు మరియు చేనేత జాతులకు చెందిన వాళ్ళందరూ దయచేసి యువకులందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మన సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.